హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ది బెస్ట్ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. షుగర్ పేషెంట్స్కి కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకుతో అయితే కారప్పొడి చేయబోతున్నాము. ఇది చేసే ముందు మా వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మునగాకు కారప్పొడి చేయడానికి కావాల్సిన పదార్థాలను కరెక్ట్గా కొలతలతో మీకు చూపించబోతున్నాను. మునగాకు 2 గుప్పిళ్ళు ఉంది, సుమారుగా 50 గ్రాములు అయితే ఉంది. 50 గ్రాముల మునగాకుకి మనం 50 గ్రాముల పచ్చిశనగపప్పు, అలాగే ఒక 25 గ్రామ్స్ ధనియాలు, అలాగే ఒక 50 గ్రాములు మినపగుళ్ళు లేదా సాయ మినపప్పునైనా తీసుకోవచ్చు. ఒక వెల్లుల్లిపాయ, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకున్న మునగాకు, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు, ఒక 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న మునగాకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు వాటర్తో వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. వాటర్ ఏమాత్రం ఉండకూడదు. అదేవిధంగా కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని కూడా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకుందాము. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న పదార్థాలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇదంతా కూడా మనం సిమ్లోనే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకోకూడదు. త్వరగా అయిపోద్ది కదా అని మనం హై ఫ్లేమ్లో వేయించుకున్నాం అంటే చేదు వచ్చేస్తుంది. ఆల్రెడీ మునగాకు కూడా చేదుగా ఉంటుంది కాబట్టి మనం స్లో ఫ్లేమ్లో నిదానంగా దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందు మనం శనగపప్పును వేసుకుని 20% వేగాక మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. మినపగుళ్ళు లేకపోతే కనుక సాయ మినపప్పు అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ శనగపప్పు మినపగుళ్ళను కూడా ఒక 50% వేగే వరకు వేయించుకున్న తర్వాత ధనియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గరిటతో కలుపుకుంటూ నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 50% అయితే వేగిపోయాయి. ఇప్పుడు నిదానంగా మిగతా 50% కూడా వేయించుకుందాము. ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల వరకు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. ఒక్కొక్కసారి జీలకర్ర పచ్చిది కూడా వేసేసుకుంటాం, కానీ ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుని వేయించుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తొడిమెలు తీసి పెట్టుకుని ఉంచిన ఎండుమిరపకాయలను అయితే వేసుకుందాము. నేను సుమారు 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇవి ఘాటుగా ఉన్నాయి, నాకు 50 గ్రామ్స్ అయితే సరిపోతాయి. మీరు కొంచెం మీ టేస్ట్ని బట్టి కొంచెం తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకొన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయి, వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిరపకాయలు తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మునగాకుని అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకుని వేయించుకోండి. ఇప్పుడు మునగాకు కరివేపాకును కూడా ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ చక్కగా డ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, ఫస్ట్ ఎంత ఉందో మునగాకు కరివేపాకు, ఇప్పుడు సగం అయిపోయింది. ఇప్పుడు 50% వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయడం వల్ల దీనిలో ఏమన్నా తేమ ఉంటే పోయి కారప్పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనకి ఇది వేగిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక ఆకును తీసుకుని నలిపితే నలిగిపోవాలి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపుని అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 2-3 నిమిషాలు చక్కగా గరిటతో కలుపుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడైతే చక్కగా మునగాకు కరివేపాకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న
ఎండుమిరపకాయలను వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకుని మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. ఇలా స్టెప్ బై స్టెప్ గ్రైండ్ చేసుకోవడం వల్ల చక్కగా నలుగుతాయి. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈసారి మీరు ఒక్కసారి అలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అలాగే ఫైనల్గా దీనిలో వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు, వెల్లుల్లి అలాగే చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఫైనల్గా గ్రైండ్ చేసుకుందాము. మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకోవడం వల్ల నోటికి చుట్టుకున్నట్టు ఉంటుంది. ఇలా కొంచెం రవ్వరవ్వగా చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చక్కగా అన్నిటి ఫ్లేవర్ తెలిసి పలుకులుగా నములుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కనుక చాలకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా హెల్తీగా మునగాకు కారపొడిని ఇంట్లోనే తయారు చేసుకుని చక్కగా ఎయిర్ టైట్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని మళ్ళీ మూతను గట్టిగా పెట్టుకున్నట్లయితే దాని ఫ్లేవర్ కూడా చక్కగా అలాగే ఉంటుంది. ఈ విధంగా చేసుకుని డైలీ ఒక ముద్దలో కనుక కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది అసలు ఏమాత్రం చేదనిపించదు. ఎందుకంటే మనం దీనిలో సాయి మినపప్పు అలాగే శనగపప్పు, ధనియాలు ఇవన్నీ వేసాం కదా, దానివల్ల అసలు మునగాకు ఉంది, చేదుగా ఉందన్న విషయమే తెలియదు. ఇలా డైలీ అన్నంలో ఫస్ట్ ముద్దలో తినటం వల్ల చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది ఒక మెడిసిన్ లాంటిది. ఇది కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే ఆయుర్వేదంలో కూడా 300 రకాల పైగా రోగాల్ని తగ్గిస్తుందంట. అంత మంచిదైనప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని డైట్లో తీసుకోవాలంటే సరైన పద్ధతి ఇలా కార్పొడిలాగా చేసుకుని ఉంచుకున్నట్లయితే డైలీ దేనిలోనో ఇడ్లీలోనో దోశలోనో లేదంటే అన్నంలోనో డైలీ ఏదో రకంగా మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా స్టోర్ చేసుకుని చక్కగా రోజు తినండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా చూడటానికి అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్